కాకతీయ యుగం ఈ పేరు వినగానే మనకు రాతికోటలు వీరయోధులు గుర్తుకొస్తారు. కాని ఆ రాళ్ల వెనుక దాగి ఉన్న ఒక అక్షర సామ్రాజ్యం గురించి ఈరోజు తెలుసుకుందాం. అవును, కాకతీయ యుగమనగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది చెప్పండి? బహుశా ఓరుగల్లుకోట, ఆ 1000 స్తంభాల గుడి, రాణి రుద్రమదేవి ఇలాంటివే కదా? ఖచ్చితంగా అవే. కాని ఆ రాతికోటల వెనకే, ఆ శిల్పాల చాటున వాటికంటే పటిష్టంగా అక్షరాలతో ఒక అద్భుతమైన సామ్రాజ్యాన్ని కట్టారు. అదే కాకతీయ సాహిత్య ప్రపంచం. సరే, ఈరోజు మనం ఆ అక్షర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక్కడి కవులను కేవలం రచయితలుగా కాదు, ఒక భాషకు రూపాన్నిచ్చిన గొప్ప నిర్మాతలుగా చూడబోతున్నాం. నిజానికి ఆ కాలం నాటి కవుల్ని, పండితుల్ని కేవలం సాహితీవేత్తలు అంటే అది చాలా చిన్న మాట అవుతుందేమో. వాళ్ళు శబ్దాలతో శిల్పాలు చెక్కారు, అక్షరాలతో అద్భుతమైన కట్టడాలు నిర్మించారు. మన తెలుగు భాషకు ఒక ఆకారాన్ని, ఒక శాశ్వతమైన వారసత్వాన్ని అందించిన గొప్ప వాస్తుశిల్పులు వాళ్ళు. ఏ పెద్ద భవనం కట్టాలన్నా ముందు పునాది చాలా బలంగా ఉండాలి కదా? తెలుగు సాహిత్యమనే ఈ గొప్ప సౌధానికి కాకతీయుల కాలంలోనే అలాంటి బలమైన పునాదులు పడ్డాయి. ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఒక భాషలో మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఎలా ఉంటుంది? మొట్టమొదటి ధర్మశాస్త్రం, తొలి పురాణం, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మనకు కాకతీయ యుగంలోనే దొరుకుతుంది. ఇదిగోండి మొట్టమొదటిది, తిక్కనగారి శిష్యుడైన కేతన రాసిన ఆంధ్రభాషా భూషణం. అప్పటిదాకా మన తెలుగు భాషకు నియమాల కోసం సంస్కృతం వైపు చూడాల్సి వచ్చేది. కాని మొట్టమొదటిసారిగా కేవలం తెలుగు భాష కోసమే ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాసి దానికి ఒక శాస్త్రీయతనిచ్చారు కేతన. కేతన ప్రతిభ అక్కడితోనే ఆగిపోలేదు. ఆయన రాసిన మరో అద్భుతమైన గ్రంథం విజ్ఞానేశ్వర్యం. ఇది తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం. అంటే ఆనాటి చట్టాలు, న్యాయసూత్రాలు, ఇలాంటి కఠినమైన విషయాలను కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా స్వచ్ఛమైన తెలుగులో అందించిన తొలి ప్రయత్నమిది. ఇక ఆధ్యాత్మిక సాహిత్యం వైపు వస్తే మనకు మారణగారు కనిపిస్తారు. ఆయన రాసిన మార్కండేయ పురాణం సంస్కృతంలో ఉన్న పురాణ కథలను తెలుగు ప్రజలకు అందించిన మొట్టమొదటి గ్రంథం. దీంతో తెలుగులో పురాణ సాహిత్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా మారణ చరిత్రలో నిలిచిపోయారు. పునాదులు పడ్డాక వాటిమీద భారీ నిర్మాణాలు మొదలవుతాయి కదా? కాకతీయ యుగంలో తెలుగు సాహిత్యం కూడా రామాయణం, మహాభారతం లాంటి మహాకావ్యాలతో కొత్త శిఖరాలను అందుకుంది. ఈ కాలంలో రామాయణం 2 అద్భుతమైన రూపాల్లో మనకు కనిపిస్తుంది. ఒకటి గోన బుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. ఇది పామరులక్కూడా సులభంగా అర్థమయ్యే దేశీ ద్విపద ఛందస్సులో రాయబడింది. మరోవైపు హులక్కి భాస్కరుడు రాసిన భాస్కర రామాయణం. ఇది పండితుల కోసం గద్య, పద్యాలు కలిపిన చంపూ శైలిలో ఉంది. చూడండి, కథ ఒకటే, కాని చెప్పిన విధానాలు 2. ఎంత గొప్ప విషయం కదా! ఇక ఈ సాహిత్య సౌధపు శిఖరం గురించి మాట్లాడుకోవాలి. ఆ శిఖరమే తిక్కన సోమయాజి. ఆయన బిరుదే కవిబ్రహ్మ, అంటే కవులకే సృష్టికర్త అని అర్థం. తిక్కన చేసిన సాహిత్య యజ్ఞం ఎంత గొప్పదో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు, 15. మహాభారతంలోని 18 పర్వాలలో నన్నయ్యగారు అసంపూర్తిగా వదిలివెళ్లిన తర్వాత విరాట పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను ఒక్కరే పూర్తిచేశారు. ఇది కేవలం అనువాదం కాదు, ఒక పునర్సృష్టి. సాక్షాత్తు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు తిక్కన గురించి ఏమన్నారంటే, ఆయన కవిత్వం ఒక తెలుగు శిల్పపు తోటలాంటిదట. అందులోని ప్రతి పదం ఒక అందమైన శిల్పంలా మనకు కనిపిస్తుందని దాని అర్థం. అయితే కాకతీయ యుగం అంటే కేవలం కవిత్వం, కావ్యాలే అనుకుంటే పొరపాటే. నాట్యం, అలంకారశాస్త్రం, రాజనీతి, ఇలా అనేక రంగాల్లో కూడా ప్రామాణిక గ్రంథాలు వచ్చాయి. అవి ఆ సాహిత్య భవనానికి వివరణాత్మక ప్రణాళికలు లాంటివి. ఇక్కడ చూస్తే ఆ యుగపు మేధో సంపత్తి ఎంత వైవిధ్యంగా ఉందో మనకర్థమవుతుంది. గణపతిదేవుని గజసైన్యాధిపతి అయిన జాయప సేనాని, ఒక యోధుడే అయినా నృత్యరత్నావళి అనే అద్భుతమైన నాట్యశాస్త్ర గ్రంథాన్ని రాశారు. స్వయంగా రాజైన మొదటి రుద్రదేవుడే నీతిసారతో పరిపాలన ఎలా చెయ్యాలో చెప్పారు. ఇప్పటిదాకా మనం రాజులు, కవులు, పండితుల గురించే మాట్లాడుకున్నాం. మరి సామాన్య ప్రజల జీవితమెలా ఉండేది? వాళ్ల జీవన విధానం,
వాళ్ల పండగలు, వాళ్ల కష్టసుఖాలు వీటి గురించి మనకెలా తెలుస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఒకే ఒక్క అద్భుతమైన పుస్తకం క్రీడాభిరామం. ఇది కాకతీయుల కాలానికి అద్దం పట్టిన ఒక సామాజిక దర్పణంలాంటిది. వినుకొండ వల్లభాచార్యుడు రాసిన ఈ పుస్తకం మనల్ని ఆ కాలంనాటి ఓరుగల్లు నగర వీధుల్లోకి చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంది. ఈ గ్రంథం నుంచి మనకు కొన్ని చాలా కీలకమైన విషయాలు తెలుస్తాయి. ఓరుగల్లును ఆంధ్రానగరిగా వర్ణించిన మొట్టమొదటి గ్రంథం ఇదే. ఆ కాలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన నర్తకి మాచల్దేవి గురించి, సమాజంలోని 18 కుల సంఘాల గురించి ఇందులో వివరంగా ఉంది. అన్నింటికన్నా ముఖ్యంగా దీన్ని తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటికగా, అంటే ఒక చిన్న నాటకంగా పరిగణిస్తారు. సరే, మనం నిర్మించిన ఈ అక్షర సౌధాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూద్దాం. ఈ వారసత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకుందాం. ఇక్కడ చూడండి, గోన బుద్ధారెడ్డి తొలి రామాయణంతో కథాకావ్యాలకు బాట వేశారు. మారణ తొలి పురాణంతో భక్తి సాహిత్యాన్ని ప్రజల దగ్గరకు చేర్చారు. కేతనగారు వ్యాకరణ ధర్మశాస్త్రాలతో భాషకు సమాజానికి ఒక రూపాన్నిచ్చారు. ఇక తిక్కన తన మహాభారతంతో తెలుగు సాహిత్యం స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. వీరందరూ కలిసి తెలుగు సాహిత్య భవనానికి బలమైన స్తంభాలుగా నిలిచారు. కాకతీయ సామ్రాజ్యం అంతరించిపోయి 100 సంవత్సరాలు గడిచాయి. వాళ్లు కట్టిన రాతికోటలు శిథిలమయ్యాయి. కాని వాళ్లు అక్షరాలతో నిర్మించిన ఈ సాహిత్య వారసత్వం మాత్రం ఇప్పటికీ సజీవంగా, చెక్కుచెదరకుండా మన మధ్య నిలిచే ఉంది. మరి శతాబ్దాల క్రితం వాళ్లు నిర్మించిన ఆ సాహిత్య సౌధంలోనే మనం ఈరోజు జీవిస్తున్నాం కదా? కేతన వేసిన వ్యాకరణ పునాదులు, తిక్కన కట్టిన మహాభారత స్తంభాలు లేకపోతే నేటి మన తెలుగు భాష, మన సంస్కృతి ఎలా ఉండేవి? ఆ అక్షరయోధుల వారసత్వం మన మాటల్లో, మన కథల్లో ఇప్పటికీ ఎంత బలంగా వినిపిస్తోందో ఒక్కసారి ఆలోచించండి.